హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అస్విత వ్లాగ్స్. డోర్ తీయాలా? మా ఆయన చూడండి అటెండెన్స్ తీసుకుంటున్నాడు పిల్లలకి. సరిపోయారు ఇద్దరు. ఈసారి అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 బ్యాగులు అయితే సర్దేశా. అన్ని బ్యాగులను అయితే మా కార్ డిక్కీలో అలా కుక్కాను అనమాట. మొత్తం ఫుల్గా నింపేసాము. ఇదిగోండి మా వాళ్ళు అయితే రెడీగా కూర్చున్నారు. సో ఇప్పుడైతే ముందైతే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళేసి పెట్రోల్ అయితే కొట్టిద్దాము. కారు ట్యాంక్ ఫుల్ చేపించామనుకో ఎక్కడికి వెళ్ళాలన్నా బిందాస్గా వెళ్ళొచ్చు. చూడండి 8 గంటల 5 నిమిషాలు అయితే ప్రయాణం ఉంది. సో ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పకుండా ఏదేదో చెప్తున్నా అనుకుంటున్నారా? అలా ఏమనుకోకండి, మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను. ఈరోజు మేము దుబాయ్కి వెళ్తున్నాము. సౌదీ నుండి దుబాయ్కి కారులో ప్రయాణం అనమాట. ఇక్కడ నుంచి అయితే చూసారు కదా గూగుల్ మ్యాప్లో 8 గంటల 5 నిమిషాలు అయితే చూపిస్తుంది. చెప్పలేము అక్కడికి వెళ్ళేసరికి అయితే ఎంత టైం పడుతుందో, ఎందుకంటే చూపించినంత విధంగా అయితే వెళ్ళలేము కదా. 3 పిల్లలు మేము కలిసి ఇలా లాంగ్ జర్నీ అయితే చేస్తున్నాము. ఒక అడ్వెంచర్ అని అనుకోవచ్చు, ఎందుకంటే మా పిల్లలు కాస్త చిన్నగా ఉన్నారు కాబట్టి చిన్న పిల్లలతో లాంగ్ జర్నీ చాలా కష్టము. ఇది చూడండి, నాకైతే దూరం నుంచి చూస్తుంటే ఓల్డ్ టెంపుల్స్ లాగా కనబడుతుంది. కాకపోతే మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి. నాకు అలా అనిపిస్తుంది. ఇంకొక చోటికి వెళ్తేనేమో ఇంకొక రకంగా కనబడుతుంది. సో ఈ ప్లేస్ని అయితే అల్హసా అంటారు. సౌదీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత 2 అవర్స్ తర్వాత అల్హసా వస్తుంది దుబాయ్కి వెళ్ళే దారిలో. సో అదైతే చాలా బాగుంది చూడడానికి. అయితే ఆ యొక్క లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా కూడా రాతి కొండలంట. వాటిని అలా పగలగొట్టినప్పుడు అవి ఒక్కొక్కటి ఒక్కొక్క మాదిరిగా కనబడుతున్నాయి. సో పిల్లలతో ఇలా జర్నీ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కాస్త భయం కూడా వేస్తుంది, ఎందుకంటే చిన్నపిల్లలు కదా ఎక్కడేమన్నా సిక్ అవుతారో ఏమో అనేసి కాస్త భయం కూడా వేసిద్ది. అన్నీ ప్లాన్గా ముందే మెడిసిన్స్ అవన్నీ కూడా తీసుకొని బయలుదేరామన్నమాట. ఇది చూడండి, నేను వీడియో తీస్తుంటే మా పిల్లలు ఎలా చూస్తున్నారో. మా పాప అయితే పడుకోనుంది అలసిపోయి. అదిగదిగో కనబడుతుంది కదా ఆ చివరికి, అదంతా కూడా ఖతార్ అనమాట. ఖతార్ కస్టమ్స్ బార్డర్స్ అవంతా కూడా. సో సౌదీ నుంచి కూడా ఖతార్కి చాలా దగ్గరే. కారులో కూడా వెళ్ళొచ్చు ఖతార్కి. మేమైతే దుబాయ్కి ఫ్లైట్లో వెళ్దామని అనుకున్నాము. కాకపోతే ఇక్కడ నుంచి ఫ్లైట్కి వెళ్ళి తర్వాత అక్కడ ట్యాక్సీ తీసుకొని దుబాయ్ అంతా తిరగాలంటే చాలా కష్టము. అది పిల్లలతోటి తిరగాలంటే చాలా కష్టము. ఇలా కారులో కూడా పిల్లల్ని పట్టుకొని 9-10 గంటలు జర్నీ చేయాలంటే కూడా కష్టమే. సో అయినా మన కార్ మనకు ఉంటుందని చెప్పేసి ఇలా కారులో అయితే బయలుదేరాము. అదిగోండి అక్కడ కస్టమ్స్ పాస్పోర్ట్స్ అవన్నీ కూడా క్లియర్ చేసుకొని వెల్కమ్ టు యుఏఈ, సో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోకి ఎంటర్ అయిపోయాము. అదిగోండి జెండా కనబడుతుంది కదా. సో దుబాయ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అన్నీ క్లియర్ అయిపోయినాయి కస్టమ్స్ అన్నీ కూడా. సో అదొకటి అయిపోతే ఇంకా మనకి హ్యాపీ అనమాట. ఇదిగోండి జెండా చూడండి ఎలా ఎగురుతుందో. ఇక నేను మా హస్బెండ్కి అడుగుతున్నాను, సౌదీ నుంచి దుబాయ్కి వచ్చేటప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొచ్చుకోవాలి, అలాగే వీసా ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ కూడా తనని చెప్పమని అడుగుతున్నాను అనమాట. ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పమని అడుగుతున్నాను. సో అదంతా కూడా తనకే తెలుసు, ఆ కష్టం అంతా కూడా. అదేంటి ఆ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రొసీజర్ ఏంటి అనేది తనకు మాత్రమే తెలుసు, నాకైతే ఏం తెలియదు అనమాట. అందుకని తనకు అడుగుతున్నాను. మీరు కూడా తన మాటల్లోనే వినండి, సో ఏం చెప్తాడనేది. ఓకే, సో యుఏఈ రావడానికి దుబాయ్ ప్లాన్ చేసుకుంటే ద ప్రొసీజర్ ఈజ్ ఫర్ ద సౌదీ రెసిడెంట్స్, విచ్ మీన్స్ హూ హ్యావ్ ద ఇకామా హోల్డర్. ఎవరికైతే ఇకామా అయితే ఉంటుందో వాళ్ళు జీసీసీ ఎంట్రీ పర్మిట్ అప్లై చేసి వెబ్సైట్ నుంచి గెట్ ఈ వీసా కాస్ట్ వచ్చేసి 250 రియాల్స్. అది అప్లై చేసిన వితిన్ 1 డేలో అప్రూవ్ అవుతుంది. సో వన్స్ ఈ పర్మిట్ వచ్చిన తర్వాత దట్స్ ఇట్. బేసికల్లీ యూ డోంట్ నీడ్ ఎనీథింగ్. యూ కెన్ ట్రావెల్ టు యుఏఈ without any need additional documents. Just we need to have vehicle registration, original passport and e-visa. That's it. So that you can come to UAE. And it may take 15 to 20 minutes at the immigration counter. It also depends on the queue and the number of applicants over at the counter. So I think it's easy because this is all we are crossing through the border by the road.
సో అదండి, విన్నారు కదా మా ఆయన మాటల్లోనే. ఎవరికైనా తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే తనని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను. ఎందుకంటే తనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, తనకే ఆ ప్రొసీజర్ అదంతా తెలుసు కాబట్టి. మధ్యలో మా పిల్లలు అయితే కాస్త అల్లరి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు. సో ఇంకా దుబాయ్కి అయితే వచ్చేసాము. ఇంకొక 10-15 నిమిషాల్లో అయితే హోటల్కి రీచ్ అయిపోతాము. చీకటి పడింది బాగానే. పిల్లలైతే ఎక్కడ కూడా బాగా సతాయించలేదు. నాకైతే ఒకటే భయం వేసింది, ఎందుకంటే జర్నీలో పిల్లలు ఎక్కడ వాంతింగ్ చేసుకుంటారో, ఎక్కడ సిక్ అవుతారో అని కాస్త భయం వేసింది. కానీ మా పిల్లలైతే ఎక్కడ మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదండి. హాయిగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు ఈ జర్నీని అయితే. ఎక్కడ కూడా ఇబ్బంది కలగలేదు మాకు కూడా. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సేఫ్గా దుబాయ్కి అయితే వచ్చేసాము. ఇంకొక 5 నిమిషాల్లో అయితే హోటల్ దగ్గర ఉంటాము. ఇదిగో వచ్చేసాము చూడండి. ఈ వెనక వైపే మా హోటల్ అనేది ఉందంట. అదిగోండి చూడండి, వీళ్ళందరూ కూడా ఎలా నిల్చున్నారో. అక్కడ అన్నీ కూడా సిటీ బస్సులు ఉన్నాయి. ఆ సిటీ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారంట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఇక్కడ ఎక్కువగా సిటీ బస్సులు, మెట్రో ట్రైన్ అలా యూజ్ చేస్తూ ఉంటారంట. వామ్మో, ఎన్ని సిటీ బస్సులు ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా అవే. ఇదిగోండి వచ్చేసాము హోటల్కి. ఇదే మేము ఉండబోయే హోటలు. సో వెళ్తున్నాము పైకి అయితే. హోటల్ దగ్గరికి వచ్చేసాము. 9 hours జర్నీ. ఆఫ్టర్ 9 hours జర్నీ తర్వాత ఇగో ఇలా ఉన్నాం అందరం కూడా. హాయ్ చెప్పు. మా హస్బెండ్ కార్ చెక్ ఇన్ చేయడానికి, హోటల్లో చెక్ ఇన్ చేయడానికి వెళ్ళాడు. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాము లగేజ్ అంతా కూడా తీయడానికి. సో చెక్ ఇన్ చేసేసి వచ్చిన తర్వాత లగేజ్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది కాబట్టి మేము ఇక్కడే కార్లో ఇంకా వెయిట్ చేస్తున్నాము. హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. 9 hours ఎట్లా గడిచిందో. పొద్దున ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము ఇంటి నుంచి. అక్కడి నుంచి మధ్యలో ఒక 2 చోట్ల అలా ఆగాము. ఆగిన తర్వాత కంటిన్యూగా అతను డ్రైవ్ చేస్తూనే వచ్చిండు అనమాట. సో అత్తయ్య వాళ్ళని ఇండియా నుంచి రమ్మని చెప్పాము. వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి దుబాయ్కి వచ్చేస్తారు. మేము సౌదీ నుంచి ఇలా కార్లో వచ్చేసాము. సో తర్వాత వాళ్ళు వచ్చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళేసి వాళ్ళని పికప్ చేసుకొని వచ్చేసాం అనమాట. ఇక్కడికి వచ్చేసరికి మాకు ఆల్రెడీ మార్నింగ్ 8 o'clockకి బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవుతుంది దగ్గర. 9 hours జర్నీ అంటే చాలా లాంగ్ జర్నీ. చాలా చాలా ఇంకా బాగుంది, ఎందుకంటే రోడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి కాబట్టి ఎంత డ్రైవ్ చేసినా కానీ కొద్దిగా హెక్టిక్ అనిపించలేదు. వీడు చూడండి ఎలా చెప్తున్నాడు. నువ్వేం చెప్తావు చెప్పు. ఈ ఆల్మోస్ట్ పోవడానికి 1 day, రావడానికి 1 day అలా పెట్టేసుకొని 7 days అయితే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకున్నాము. ఈ 7 days కూడా దుబాయ్లోనే ఉండబోతున్నాము. చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేయాలనుకుంటున్నాము. మంచి మంచి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను మీకు. సో హోటల్ చూపిస్తాను చూడండి. సో ఇంకా మేము కార్లోనే ఉన్నాము, కిందకి దిగలేదు. మా హస్బెండ్ వచ్చాక దిగుతాము. ఇండియా నుంచి దుబాయ్కి దగ్గరే కాబట్టి అత్తయ్య మామయ్య ఇద్దరు కూడా వస్తున్నారు. సో వాళ్ళు మేము అందరం కలిసి కూడా ఈ 1 week అయితే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తాము దుబాయ్ అంతా కూడా. సో చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ కూడా, మీరు అస్సలు మిస్ అవ్వకండి. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దుబాయ్కి రావాలనుకునే వాళ్ళు, సౌదీ నుంచి దుబాయ్కి రావాలనుకునే వాళ్ళు ఎలా రావాలి ఏంటనేది కూడా ఫుల్ డీటెయిల్స్తో సహా డీటెయిల్డ్గా అయితే వీడియోలో ఉంది. సో ఇదండి ఈ రోజుకైతే. ఫుల్ టైర్డ్ అయిపోయినాము. సో నెక్స్ట్ వీడియోలో అయితే హోటల్ అంతా కూడా ఫుల్గా చూపిస్తాను. సో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.